హలో! ఎవరు మాట్లాడేది? అవునవును. నేను విజయని మాట్లాడుతున్నాను. ఏంటి? గణేష్ గేమ్సా? ఏం మాట్లాడుతున్నారు? వినాయక చవితి అయిపోయి చాలా రోజులయింది. ఎన్ని రోజుల తర్వాత గణేష్ గేమ్స్ స్టార్ట్ చేస్తున్నారా? ఏంటి సార్ నాతో తమాషాలు చేస్తున్నారా పొద్దు పొద్దున్నే కాల్ చేసి? హ్మ్. అలాంటిది ఏమీ లేదు. మేము నిజంగానే ఈ వినాయక చవితి సందర్భంగా గేమ్స్‌నైతే గనక స్టార్ట్ చేస్తున్నాం. మాకు ఇప్పటిదాకా ఎంతైతే చందాలు వచ్చినాయో, అందులో ప్రతి ఒక్క రూపాయి మేమైతే గనక ఈ గేమ్స్‌లో పెడతాం. అదే కాకుండా గణేష్ నిమజ్జనం రోజున చాలా అంటే చాలా ఘనంగా పెద్ద పెద్ద డీజేలతో మామూలుగా ఉండదు. అన్నట్టు గేమ్స్ అయితే మాత్రం ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతున్నాయి. మీకైతే గనక ఆడడానికి ఛాన్స్ ఉంది. మీరు వీలైనంత ఫాస్ట్‌గా వచ్చి పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది. ఇంతకీ చెప్తున్నాను చూడండి. మొత్తం పార్టిసిపేట్ చేయాలంటే మీ టీమ్‌లో నలుగురైతే గనక ఉండాలి. నలుగురు ఉంటేనే మీరు ఈ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి తగిన వాళ్ళవుతారు. అర్థమవుతుందా? ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి. ఇందులో చాలా ప్రీమియం బైక్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఓకే. ఇంతలా చెప్పిన తర్వాత రాకుండా ఉంటామా? ఓకే. మనకైతే పొద్దు పొద్దున్నే మంచి ఆఫరయితే వచ్చింది. మనకి మొత్తం నలుగురు కావాలన్నారు. నేనొక్కడిని ఉన్నాను కాబట్టి ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్లి సించన్ గాని తీసుకువెళ్దాం. అదే కాకుండా మన బెలెరినా క్యాపచినా ఇంకా ఎవరున్నారు? పొరు 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 పత్తిబీం లేదా తుంగ్ 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 సాహూర్. వీళ్ళలో ఎవరన్నా వస్తారేమో వాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోదాం. మొత్తం 4 మెంబర్స్ అయిపోతారు కాబట్టి సరిపోతుంది. ఏమంటారు? ఓకే. సించాన్ మనకైతే మాత్రం ఈ రోజు పొద్దు పొద్దున్నే ఎవరి ముఖం చూసామో తెలీదు గానీ, గణేష్ గేమ్స్ అంట. మనకి వచ్చిన ఆపర్చునిటీ మామూలు ఆపర్చునిటీ కాదు. నిజం చెప్తున్నాను కదూ! చాలా అంటే చాలా పెద్ద ప్రైజ్ మనీ. అదే కాకుండా బైక్స్ కూడా ఇస్తున్నారంట్రా బహుమతుల కింద. సరే సరే. మొత్తం నలుగురు కావాలన్నారు. అందుకోసం నిన్ను స్కూల్లోంచి మరీ బయటికి పిలిచేశాను. ఏంటి గణేష్ గేమ్సా? ఏంటబ్బా ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ చేయట్లేదు అనుకున్నాను. ఈలోగా కాల్ వచ్చేసిందా? సూపర్. నిజంగా గణేష్ గేమ్స్ ఎంత బాగుంటాయి తెలుసా? ఈసారి ఎటువంటి గేమ్స్ పెడతారో ఏంటో. లాస్ట్ టైం అయితే గనక రన్నింగ్ రేస్ ఇంకా లెమన్ అండ్ స్పూన్ అలాంటి గేమ్స్ అయితే గనక పెట్టారు. ఈసారి ఏం పెడతారు? ప్రస్తుతానికి ఇద్దరున్నాం. మరి ఇంకొక ఇద్దరు ఎవరు మామా? ఏంటి చెప్పడం లేదు? చెప్పడం ఎందుకు సించాన్? నేను ఇంకా బుర్బుర్ పదిపిమైతే గనక వచ్చాము. ఇదిగో విజయ్ చెప్పినట్టుగానే ఎలా అన్నా సరే గేమ్స్ లో మనమే విన్ అవ్వాలి. మనం ఆ గేమ్స్ లో విన్ అయితేనే మనమందరం చాలా ఫేమస్ అవుతాం. ఎందుకంటే ఆ గణేషులు చాలా ఫేమస్ కదూ. విజయ్ ఫాస్ట్ గా పోనిస్తే ఆ గేమ్స్ ఏంటో మనం తెలుసుకోవచ్చు. లేదా సగం గేమ్స్ కూడా అయిపోతాయి. పోనీ. హ్మ్. ఈ గణేష్ గేమ్స్‌కి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ అలాగే ఈ గణేష్ గేమ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బహుమతులైతే చాలా బాగా అయితే గనక ఉంటాయి. పైగా మన గణేశుడు కూడా చూసావా? ఎంత పెద్దగా ఉన్నారో. నిజంగా ప్రతి ఒక్క రూపాయి అయితే గనక మనం ఈ గేమ్స్‌లోనే పెట్టాము. ఇదిగోండి మీరందరూ చాలా